భారతీయ సినిమా మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రామాయణ ట్రైలర్ విడుదలైంది. గతంలో విడుదలైన టీజర్లో రాముడి పాత్రను ప్రత్యేకంగా చూపించారు. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్లో రావణుడి పాత్రను పరిచయం చేశారు. లంకాధిపతిగా యష్ కనిపించిన తీరు ట్రైలర్కి క్రేజ్ను తీసుకొచ్చింది. కాకపోతే రణ్బీర్ రామాయణంలో హనుమాన్ పాత్ర కనిపించకపోవడంతో పాన్ ఇండియా వైడ్ గా సంచలనంగా మారింది. నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ ట్రైలర్ విడుదలైంది. బుధవారం ఉదయం 4:15 విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు ఈ మహాకావ్యాన్ని అత్యంత వైభవంగా పరిచయం చేసింది. చిత్రంలోని ప్రధాన పాత్రల్ని చూపించినప్పటికీ సనీ డియోల్ పోషించిన హనుమంతుడు సహా కొన్ని కీలక పాత్రలను మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయకపోవడంతో ట్రైలర్ చూసిన చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. సోషల్ మీడియాలో హనుమాన్ పాత్ర ట్రైలర్ లో కనిపించకపోవడంపై చర్చ మొదలైంది. రామాయణ పార్ట్ 1 ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అద్భుతమైన విజువల్స్, రావణుడిగా యష్ చూపించిన ఉగ్ర రూపం, శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్ ప్రశాంతమైన అభినయానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ట్రైలర్ పై సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే, హనుమంతుడు ఎక్కడా? రామాయణంలోని అత్యంత ఆరాధ్యమైన పాత్రల్లో ఒకటైన హనుమంతుడు ట్రైలర్ లో కనిపించకపోవటం అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దీని వెనుక కథాపరమైన బలమైన కారణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రామాయణం ప్రకారం సీత అపహరణ జరిగిన తర్వాతే హనుమంతుడు కథలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత రావణుడిపై జరిగే యుద్ధంలో ఆయన కీలక శక్తిగా మారతాడు. అందువల్ల హనుమంతుడి పాత్రకు సంబంధించిన పూర్తి పరిచయాన్ని రెండో భాగం కోసం దాచిపెట్టడం లేదా మొదటి భాగం చివర్లో చిన్న టీజర్ గా చూపించడం కథా నిర్మాణానికి సహజంగా సరిపోతుందని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ ఏడాది దీపావళికి రామాయణ మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.